Hello, good morning, my dear students. Today we are going to learn a new topic, that is Banaras. This is a lesson. In this lesson, I am going to explain you the complete. In this lesson, the Banaras is written by Aldous Huxley. He is an English writer. Aldous Huxley was born into a prominent intellectual family in England. In 1916, he graduated from Balliol College at Oxford University and published a collection of poems. He was nominated for the Nobel Prize in Literature 7 times. Last class we discussed in this session about the author Aldous Huxley. Dear students, ఇంతకు ముందే మనం గత వీడియోలో ద డీటెయిల్ పిక్చర్ అబౌట్ ఆల్డస్ హక్స్లీ గురించి పూర్తిగా తెలుసుకున్నాం. అందుకే ఇక్కడ నేను ఎక్కువగా మీకు టైం వేస్ట్ చేయకుండా బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. ఆల్డస్ హక్స్లీ బోర్న్ ఇన్ ఇంగ్లాండ్లో పుట్టడం జరిగింది. అదేవిధంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి పట్టా పొందాడు. ఇతను చాలా ప్రామినెంట్ అండ్ పాపులర్ పోయెట్ కూడా. అదేవిధంగా 7 సార్లు లిటరేచర్లో నోబెల్ ప్రైజ్ కోసం నామినేట్ కాబడినటువంటి రచయిత. టుడే వీఆర్ గోయింగ్ టు నో వాట్ ఈస్ బనారస్ అండ్ వై హీ హ్యాస్ బీన్ రిటన్ దిస్ లెసన్ అనే దాని గురించి మనం కంప్లీట్గా సమ్మరీ రూపంలో నేను చెప్తున్నాను. దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ యువర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. యూ కెన్ రైట్ డైరెక్ట్లీ విచ్ ఎవర్ ఐఎమ్ ప్రొవైడింగ్ దిస్ మెటీరియల్ into your WhatsApp groups and to in this video also. The author is a rationalist. At the time of eclipse, when he looks at the scenario at the Ganges, he see a bleak future for India. If India continue to invest their time, money and energy in blind act of faith, time and energy in the name of making this trip to Ganges, all to have a dip into polluted river. In this paragraph, Aldous Huxley, the author, he is a rationalist. He is explaining at the time when he visited in 1916 to the Banaras, the scenario of the Banaras. అతను ఆ బెనారస్ పట్టణాన్ని, ఈ రచయిత బెనారస్ పట్టణాన్ని విజిట్ చేసినప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఈ పారాలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎక్లిప్స్ అంటే సూర్యగ్రహణం సమయంలో ఆ నది ఒడ్డున జరుగుతున్నటువంటి పుణ్యస్థానాల గురించి తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ పుణ్యస్థానాలు ఎక్కడ జరుగుతున్నాయని చెప్తున్నాడు. ఆల్ హ్యావ్ ఎ డిప్ ఇంటూ ఏ పొల్యూటెడ్ రివర్. అంటే అక్కడ అనేక మంది, లక్షల మంది స్నానాలు చేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ ఆ గ్యాంజెస్ అనేవి పొల్యూటెడ్ అయి ఉంది అని తను చెప్తున్నాడు. అదేవిధంగా ఈ విధంగా మూఢనమ్మకాలను ఇండియన్స్ ఈ విధంగా నమ్మడం వల్ల వాళ్ళ టైంని, ఎనర్జీని ఒక మూఢనమ్మకం బేస్ మీద వేస్ట్ చేసుకుంటున్నారు అనే విధానాన్ని తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అదేవిధంగా అకార్డింగ్ టు ఆల్డస్ హక్స్లీ, ద ఆథర్ హ్యావ్ వెరీ అన్సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఎక్లిప్స్. ఇక్కడ ఆల్డస్ హక్స్లీ ఏమంటున్నాడంటే, హిందువులు ఎవరైతే భారతీయులు ఉన్నారో ఎక్లిప్స్ ఏవైతే ఉందో సూర్యగ్రహణం గురించి అన్సైంటిఫిక్గా ఆలోచిస్తున్నారు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఏ విధంగా అంటే, ద హిందూస్ బిలీవ్స్ దట్ ఏ సర్పెంట్ వాజ్ స్లోలీ సాలోయింగ్ ద సన్. హీ కన్సిడర్డ్ ద హిందూస్ బ్లైండ్ బిలీవ్డ్ అబౌట్ ద ఎక్లిప్స్ యాజ్ ఎ సూపర్స్టిషన్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, హిందువులు సూర్యగ్రహణం అప్పుడు ఒక పెద్ద సర్పము మింగేస్తుంది అనే ఒక మూఢనమ్మకం ద్వారా వీళ్ళు నమ్ముతున్నారే అని తన భావనను వ్యక్తం చేస్తున్నారు. హీ సేస్ దట్ ద సన్ లొకేటెడ్ మిలియన్స్ ఆఫ్ మైల్స్ అవే ఈజ్ క్యాపబుల్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అదేవిధంగా ఇలా నమ్ముతున్నారు కదా, ఈ సూర్యుడు ఎన్నో మిలియన్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు. అంటే మనకు భూమికి కొన్ని మిలియన్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఈ సూర్యుడు తనను తను రక్షించుకోలేడా అనేటటువంటి మినిమం సెన్స్ లేదా వీళ్ళకు అనే ఆలోచన ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇట్ డజంట్ రిక్వైర్ మిలియన్స్ ఆఫ్ హిందూస్ టు గ్యాదర్ ఆన్ ద గ్యాంజెస్ ఆఫ్టర్ గోయింగ్ త్రూ ఏ టైర్సమ్ జర్నీ టు సేవ్ ఇట్. At the time of eclipse, people on the lowest step of the Ghats
threw them into the water and began to wash, gargle, tell their prayers, blow their nose, spit and drink. ఆ సూర్యగ్రహణం అనంతరము మిలియన్స్ ఆఫ్ హిందూస్, కొన్ని లక్షల మంది ఒక్కసారిగా ఈ బెనారస్ పట్టణంలోని ఈ గ్యాంజెస్ నది ఒడ్డున, ఈ గంగా నది ఒడ్డున చేరి ఆ సూర్యగ్రహణం అనంతరము నదిలో దిగి స్నానాలు ఆచరిస్తూ, గార్గ్లింగ్ అంటే మనం ఆ నీళ్లు వేసుకొని పుక్కలిస్తూ అదేవిధంగా ప్రే చేస్తున్నారు, అంటే ప్రార్థిస్తున్నారు, స్పిట్ చేస్తున్నారు. అంటే ఇవన్నీ ఏ విధమైనటువంటి యాటిట్యూడ్స్ అంటున్నారంటే కొన్ని అగ్లీ థింగ్స్ చేస్తున్నారు ఈ నీళ్ళలో, అంటే ఈ పొల్యూటెడ్ వాటర్లో వీళ్ళు చేస్తున్నారే, అంటే వీళ్ళు బ్లైండ్గా బిహేవ్ చేస్తున్నారు. ఎందుకంటే he was at the time of eclipse, he was there in the Banaras. For that he is telling about the situation and scenario of the Banaras. At the time, police were controlling their crowds while a million were waiting to have a dip into the steps, while the crowds were swelling on the sacred Ghats to have a dip into a river after the eclipse. అక్కడ లక్షల మంది జనాభా ఆ యొక్క పుణ్యస్థానాల కోసం వచ్చారు కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. హీఈస్ ఎక్స్ప్లెయినింగ్ టు కంట్రోల్ ద పీపుల్, ద పోలీస్ మెన్ వేర్ దేర్, అంటే లా అండ్ ఆర్డర్ అక్కడ ఉన్నటువంటి ఏమైనా తోపులాట జరిగి ఏమైనా ప్రమాదాలు జరుగుతాయేమన్నట్టుగా అక్కడ పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు అని అక్కడ ఉన్న సిచ్యువేషన్ హీఈస్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్. ఎ ప్రిన్స్ వాస్ క్యారీడ్ ఇన్ టు ద palanquin by 6 palanquin barriers in uniform. The palanquin was curtained in a glittering cloth of gold. The princess and her escorts had satisfied themselves by having a dip into the water that collect at the bottom of the barges, while the less fortunate woman had a dip into the uncleaned water of the Ganges. The author wants to highlight the irony of this situation. ఇక్కడ అదే సందర్భంలో కొన్ని లక్షల మంది స్నానాలు చేస్తున్న సందర్భంలోనే అక్కడికి పాలంక్వీన్లో యువరాణిని తీసుకురావడం జరిగింది. పాలంక్వీన్ అంటే ఒక పల్లకీలో ఒక 4 నుండి 6 మంది తమ భుజాల మీద మోసుకుంటూ వస్తుంటారు కదా, అక్కడ ఒక యువరాణిని మోసుకురావడం జరిగింది అని తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ పాలంక్వీన్ ఎట్లుందంటే కర్టన్ విత్ ఎ గ్లిటర్డ్ క్లాత్ ఆఫ్ గోల్డ్, అంటే బంగారపు రంగులో ఉన్నటువంటి మెరుగుదల కలిగినటువంటి ఒక క్లాత్ ఈ విధంగా కర్టన్ రూపంలో ఉంటూ కవర్ చేయబడి ఆ పాలంక్వీన్లో నా పల్లకిలో కూర్చొని ఉంది. వాటితో పాటు ఎస్కర్ట్ అంటే వాళ్ళతో ఉన్నటువంటి భటులు అందరూ కలిసి వాళ్ళు అక్కడికి వచ్చి ఒక్కసారిగా అక్కడ వాళ్ళు డిప్ చేశారు, అంటే పుణ్యస్థానాన్ని ఆచరించారు అని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. లెస్ ఫార్చునేట్ ఉమెన్ హ్యాడ్ ఏ డిప్ ఇంటు ద అన్క్లీన్ వాటర్ ఆఫ్ గ్యాంజెస్. లెస్ ఫార్చునేట్ అంటే తక్కువ అదృష్టము కలిగినటువంటి, అంటే దీని అర్థం ఏంటంటే అక్కడ ఒక కామన్ ఫ్యాక్టర్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంట. అంటే ద కామన్ ఫ్యాక్టర్ హియర్ ఈజ్ ద అన్క్లీన్డ్ వాటర్. ద ఓన్లీ డిఫరెన్స్ హియర్ ఈజ్ దట్ elite people have a dip into the unclean water in a shuttled place and the commoner have in the open. ఇక్కడ ఏం చెప్తున్నానంటే మనకు he says maybe the commoner use unclear water than the stagnant water in the bars. The river Ganga is also a leveler. People of all castes, states, social economic status are bound by faith and come to the Ganges to fulfill their individual needs. ఇక్కడ ఏం చెప్తున్నానంటే అంటే ఇక్కడ క్యాస్ట్ మరియు సోషల్ స్టేటస్కి తావు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి పుణ్యస్థానాలు ఆచరించి వాళ్ళ యొక్క ఇండివిజువల్గా ఉన్నటువంటి తమ కోరికలను అక్కడ ఆ భగవంతునితో ప్రార్థిస్తూ కోరుకుంటున్నారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే గంగా ఈజ్ ఎ లెవెలర్ అని చెప్తుంది. లెవెలర్ అంటే అందరినీ సమానంగా చూస్తుంది అని, అంటే ఎవరైనా సరే ధనికుడైనా పేదవాడైనా ఏ క్యాస్ట్కి చెందినవాడైనా సరే ఆ గంగా నదిలో
డిప్ వేసేయడానికి అందరూ సమానులే అని హీ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ the situation. The author also quotes an example of the bull and the beggar. Ade situation lo he is explaining, in that same situation he is explaining about the bull and the beggar. Ante oka bull mariyu beggar మధ్య జరిగినటువంటి సన్నివేశం కూడా అక్కడ చూడడం జరిగింది. ఆ సన్నివేశం ఏంటి అనేది ఫర్దర్ లైన్లో వెలిసి. ఏ లైన్ ఆఫ్ బెగ్గర్ సాట్ ఇన్ టు ద నారో లేన్ లీడింగ్ ఫ్రమ్ ద ఘాట్స్ టు ఓపెన్ స్ట్రీట్స్. దే హ్యాడ్ బెగ్గింగ్ బౌల్ which receives grains given as alms by the pilgrims. At the end of the day, it was sufficient to satisfy the hunger of beggar. The author noticed a sacred bull appear from the archway, make it away to the bowl of a sleeping beggar and finish it off and grains, and the make it away out while the beggar continues to doze. The author connects this incident to the entire belief of system, the faith and the superstition nature of Indians. ఇక్కడ ఆథర్ ఏం చెప్తున్నాడంటే, అక్కడ ఉన్నటువంటి ఒక లేన్లో, ఒక ఇరుకైన నారో లేన్లో వరుస క్రమంలో చాలామంది భిక్షాటన చేస్తున్నటువంటి వాళ్ళు కూర్చొని ఉన్నారు. వాళ్ళ బౌళ్ళలో గ్రెయిన్స్ వేస్తున్నారు. పిలిగ్రిమ్స్ ఎవరైతే వచ్చారో అక్కడ భక్తులు వాళ్ళందరూ వాళ్ళ దాంట్లో గ్రెయిన్స్ వేస్తూ వెళ్ళిపోతున్నారు. ఆ గ్రెయిన్స్ వాళ్ళకు వాళ్ళ ఆకలి తీరడానికి సరిపోయేంత గ్రెయిన్స్ వాళ్ళకు వస్తున్నాయి అక్కడ కూర్చోవడం వల్ల అని తను ఎక్స్ప్లెయిన్ చేశాడు. అదే టైంలో ఒక బుల్ అనేది అక్కడికి వచ్చి ఆ బౌల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని ఆ బెగ్గర్ అనేటువంటి నిద్రపోతూ ఉన్న బెగ్గర్ యొక్క బౌల్లో నుండి ఆ గ్రెయిన్స్ మొత్తాన్ని తను తినేసి వెళ్ళిపోతున్నా కూడా ఆ బెగ్గర్ అనేది తన గాఢ నిద్రలో అలానే ఉండిపోతున్నాడు అని తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఒక ఆథర్ కనెక్ట్ చేస్తున్నాడు. ఆథర్ ద సిచ్యువేషన్ గురించి చెప్తున్నాడు. అంటే ఎంటైర్ బిలీఫ్ సిస్టమ్ ఏ విధంగా ఉంది అంటే ఒక గాఢ మత్తు నిద్రలో ఉండిపోయింది కదా అని చెప్తున్నాడు. హీ సేస్ యానిమల్స్ unlike humans are not gifted by intelligence. They have a time to satisfy their physical needs and they do so. They eat, drink, sleep, mate, fight when they need to and once their desire is fulfilled. అంటే మనకు ఆ బుల్ యొక్క ఆకలి తీరిందా, దాహము నిద్ర తీరితే అది సంతృప్తి చెంది ఏ విధంగా వెళ్ళిపోతుందో, కానీ మనుషులు బట్ ద హ్యూమన్ హూ ఆర్ సపోజ్ టు బి ఫార్ మోర్ ఇంటెలిజెన్స్ దెన్ యానిమల్ could their existence with the insufficient superstitions. అంటే ఆకలి తీరిన తర్వాత ఆ బుల్ ఏ విధంగా అయితే వదిలేసి వెళ్ళిపోయిందో మనుషులు అలా కాదు కదా. మనుషులకు సపోజ్ టు బి ఫార్ మోర్ ఇంటెలిజెన్స్ అంటే ఇంటెలిజెన్స్ ఉంటుంది, మంచి చెడు ఆలోచించే జ్ఞానం ఉంటుంది కదా. ఎందుకు ఈ విధంగా సూపర్స్టిషన్ అన్సైంటిఫిక్గా ఉన్నటువంటి ఈ మూఢనమ్మకాలను వీళ్ళు గ్రుడ్డిగా నమ్ముకుంటూ ఈ విధంగా ఉన్నారు అనే సిచ్యువేషన్ని హీ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ విత్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ బెగ్గర్ అండ్ ద బుల్ మరియు బెగ్గర్ మధ్య జరిగినటువంటి ఆ సందర్భాన్ని కనెక్ట్ చేస్తూ చెప్తున్నారు. దిస్ ఈజ్ షోస్ in their belief he feels that the same time and the energy can be utilized in transforming the country. అంటే ఇంత విలువైన సమయాన్ని, ఇంత నమ్మకాన్ని మీరు మీ ఎనర్జీని, మీ టైంను దేశ అభివృద్ధికి, ట్రాన్స్ఫార్మింగ్ ద కంట్రీ, దేశ అభివృద్ధికి ఉపయోగిస్తే దేశం చాలా ముందుకు సాగుతుంది కదా అనే ఒక అభిప్రాయాన్ని తను వ్యక్తం చేస్తున్నాడు. Religion is a luxury which India it is present condition cannot be possible afford. He sees a bleak future for Indians if Indians continue to invest their time, money and energy in blind act of faith and fear. Religion is exploiting the vulnerable millions and dissolving them to think rationally and use their scientific temper. This is what led him to say that if he had been an Indian millionaire, he would set up an atheist mission. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, భారతదేశంలోని ఉన్నటువంటి ఈ భారతీయులందరూ ఇండియన్స్
అందరూ ఈ యొక్క టైం, ఇంత విలువైనటువంటి టైంను, సంపదను, డబ్బును, ఎనర్జీని, ఈ విధంగా అయినటువంటి బ్లైండ్ యొక్క ఆలోచనలు, మతానికి సంబంధించినటువంటి ఇలాంటి యాక్టివిటీల మీద ఖర్చు చేసే బదులు అది ఏదో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే ఆలోచనలు చేస్తే ఎంతో పురోగతి సాధిస్తారు అని చెప్తూ ఒక అడ్వైజ్ ఇస్తున్నాడు. హౌ హీ ఈస్ గివింగ్ ఎన్ అడ్వైజ్ దోస్ హూ ఆర్ ఇండియన్ మిలీనియర్స్ ఎవరైతే ఉన్నారో భారతదేశంలో, వారు ఒక ఎథీస్ట్ మిషన్ని ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళందరినీ కూడా ఇటువైపు మరల్చే అవకాశం ఉంది కదా అని తన భావనను వ్యక్తం చేసినాడు. ఎథీస్ట్ మిషన్ అంటే దేవుడి మీద నమ్మకం లేని వారు అని అర్థం. ద ఆథర్ సేస్, in India, time and again he have proved that there exists a force behind scientific fact. A lot of our religious practices which appears to be unscientific to the Westerner do have a scientific reason behind it. As for progress, Indian have progressing in every conceivable area in spite of superstition and blind belief. Author says, explaining about in Indian people exist a force beyond the scientific facts, blind faith. We introduced Ayurveda, yoga, several theories in mathematics, science and astrology. Hinduism in driven by faith. It is a way of life in discipline us and has kept us together. The author is saying something about related to our belief of religion by the Westerner by saying, అంటే విదేశస్తులకు ఇది అన్సైంటిఫిక్గా కనిపించినప్పటికీ కూడా భారతదేశం ఎంతో పురోగతి సాధిస్తూ ఉంది. ఏ విధంగా పురోగతి సాధిస్తూ ఉంది అంటే ప్రపంచానికి ఆయుర్వేదము, యోగా, సెవరల్ థీరీస్, అనేక సిద్ధాంతాలను ప్రపంచానికి అందించింది. అదేవిధంగా మ్యాథ్స్, సైన్స్ అండ్ ఆస్ట్రాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం చాలా ముందున్నాము. అదేవిధంగా ఆస్ట్రాలజీ, హిందూయిజం ఈజ్ డ్రివింగ్ బై ఫెయిత్, ఇట్ ఈస్ వే ఆఫ్ లైఫ్, ఇట్ డిసిప్లైన్ us అండ్ హ్యాస్ కెప్ట్ us టుగెదర్. అంటే భారతదేశ మతాచారాలకు అనుగుణంగాతో పాటు మనం చేసే పనుల్లో కూడా పురోగతి ఆ విధంగా సాధిస్తున్నాం. ఇన్ దిస్ సినారియో వీ కెన్ అండర్స్టాండ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ అవర్ లైఫ్ ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్, ఇట్స్ నాట్ రిలేటెడ్ టు బైండ్ విత్ ద రిలీజియన్. ఇది ఒక కులానికో మతానికో ముడిపడి ఉన్నది కాదు. ఇది ఒక మన జీవిత గమనంలో భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క సాంప్రదాయాలను విలువయిస్తూ, అదేవిధంగా ఇవన్నీ కలిపి మన అందరినీ ఏకం చేస్తున్నాడు. భిన్నత్వంలో ఏకత్వం ఉండి భారతదేశం అనేక రంగాల్లో ముందుకు నడుస్తూ ఉంది. కేవలం మూఢనమ్మకాల్లోనే కాదు, అనేక రంగాల్లో ముందంజలోనే ఉంది అని చెప్పడానికి మనం ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. దిస్ ఈజ్ ద topic about Banaras. This summary is enough. You can read it and you can make it notes from this video. Exam point of view మీకు సమ్మరీ వైజ్గా ఈ యొక్క నేను ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఈ సమ్మరీ మీకు సరిపోతుంది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ summary. Main entire the topic have been covered. It is sufficient for you. Thanks for watching. If you have any doubts relevant this topic or anything, if you want to know anything more, you ask me into the comment box. That will help me to make more videos. Thanks for watching.